ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్. ఇది ఒక అద్భుతమైన చిత్రం అండి. 1979 జనవరి 28వ తేదీన షిరిడీలో 5వ వార్షిక సాయి సభ మహాసభ జరిగిందండి. ఈ సభకి గజానన్ దబోల్కర్ గారు వచ్చారండి. వారెవరో కాదండి, గోవిందనాథ్ దబోల్కర్ అంటే హేమాది పంత్ గారి కుమారుడు. పక్కనే ఉన్న ఆయన ఎవరో చూశారండి, గడ్డంతో ఉన్న ఆయన శ్రీ సాయి పాదానంద రాధాకృష్ణ స్వామీజీ. ఈ మహాసభకు గజానన్ దబోల్కర్ గారు అధ్యక్షత వహించారండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎరుపు రంగులో మనకి వృత్తంలా సూచించబడుతున్నారు కదండి, బాంద్రాకు చెందిన గజానన దబోల్కర్ గారు. వీరి నేపథ్యం ఏమిటయ్యా అంటే కనుక, వీరు పవిత్రమైన శ్రీ సాయి సచరిత్ర గ్రంథాన్ని రచించిన గోవింద్ రఘునాథ్ దబోల్కర్ గారి హేమాది పంత్ గారి కుమారుడండి. సందర్భం ఏమిటి అసలు అంటే, 1979లో జనవరి 28వ తేదీన షిరిడీలో జరిగిన 5వ వార్షిక మహాసభకి ఈయన హాజరయ్యారండి. ఈ మహాసభకు గోవిందనాథ్ దబోల్కర్ గారు అధ్యక్ష వహించి పాలు పంచుకున్నప్పటి చిత్రం అండి. అత్యంత అరుదైన చిత్రం. ఒక మాటలో చెప్పాలంటే సచ్చరిత్రే సాయిబాబా అండి. అలాంటి అద్భుతమైన చిత్రాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎంతో ధన్యులం కదండి.